ప్రసాదు. ఒరే రిషి, నువ్వు ప్రేమించే అమ్మాయికి నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పావా? రిషి: అది ఎలా చెప్పాలో అర్థం కావటం లేదురా, నీవేమైనా మంచి సలహా చెప్పరా? ప్రసాదు: ఒరే పిరిగి సన్యాసి, అది కూడా తెలియదా? ఏముంది, ధైర్యంగా వెళ్ళి మూడు లోకాల్లో నీలాంటి అందగత్తెని ఇంతవరకు చూడలేదని నైస్గా మాట్లాడి నీ ప్రేమ విషయం చెప్పేసేయి. అబ్బా. రిషి: నా ప్రేమను ఒప్పుకుంటుందంటావా? ప్రసాదు: ఒప్పుకుందనుకో ఆల్ హ్యాపీ, లేదంటే ఏప్రిల్ ఫూల్ అని కవర్ చేయి. రిషి: భలే ఐడియా చెప్పావురా, ఈ విషయం తెలియక ఇన్నాళ్ళు ఎంతో బాధపడ్డానురా. సుందరి: ఏమైనా మీకు ఈ మధ్య నాపై ప్రేమ తగ్గిపోయిందండి. అప్పారావు: ఎలా చెబుతున్నావు? సుందరి: ప్రేమించే రోజుల్లో నీవే నా అపరంజపమ్మవి, అందాల రాశివని, నీ చేత్తో ఇసమిచ్చినా తీయగానే ఉంటుంది బంగారం అనేవారు. ఇప్పుడు కూరలో కాస్త కారం ఎక్కువైతే తిట్టిపోస్తున్నారు. కొత్తకు వింత పాతకు రోత అని ఊరికే అన్నారా పెద్దలు? రాజు: ఒరే గోపి, నాకు తెలిసిన కుర్రోడు ఒకడు మంచి జాబ్ వచ్చిందని సిటీకి వచ్చి అక్కడ ఫుడ్ చెట్టు అవ్వక, బట్టలు ఉతుక్కోలేక, ఇంటిని క్లీన్ చేసుకోలేక పెళ్లి చేసుకున్నాడు. గోపి: ఓ సూపర్, ఇప్పుడు హ్యాపీగా ఉన్నాడా? రాజు: ఇంకెక్కడి సంతోషం, ఇప్పుడు రోజు అన్ని పనులు చేసి ఆఫీసుకి వెళ్తున్నాడు. గోపి: ఓ గ్రేట్, ఇంతకీ ఎవర్రా ఆ అదృష్టవంతుడు? రాజు: ఇంకెవరు, ఆ దౌర్భాగ్యుడను నేనే.